ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో నేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ లో పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఆయన గుంటూరు, బాపట్ల జిల్లాల పర్యటనకు బయలుదేరతారు. రైట్, మొత్తంగా ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఈ రోజు కేబినెట్ లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గాయత్రి, ఈ రోజు ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ జరుగుతుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన మంత్రి మండలి మొత్తం కూడా అక్కడ సమావేశం అవుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఖరీఫ్ సీజన్ సందర్భంగా కూడా రైతులకు సంబంధించి ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించి ముందుకు పోవాలి అనే అంశాన్ని ప్రధానంగా కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా రైతులకి ఈ రుణాలు అందించడంతో పాటు కౌలు రైతుల పరిస్థితి, వాళ్ళకి ఏ విధంగా రుణాలు అందించాలి, అదే విధంగా కూడా ప్రధానంగా ఏదైతే ఎరువులు విత్తనాలకి సంబంధించి విత్తనాలకు లోటు లేకుండా ఎలా చూడాలి, దాని మీద పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి అనే అంశం కూడా ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా రాజధాని ప్రాంతంలో మరికొన్ని సంస్థలకు, అంటే ఏదైతే రాజధానికి అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో వివిధ ఎంఎన్సీ కంపెనీలు వచ్చేటువంటి నేపథ్యంలో వాటికి భూ కేటాయింపులు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని సంస్థలకు భూమి కేటాయించే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అలాగే ఇక ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మరింతగా దృష్టి పెట్టాలి. ఆ సంక్షేమ పథకాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బ్యూరోక్రాట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుకు పోవాలి అనే అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. అలాగే మొన్న ఏదైతే కలెక్టర్లకు సంబంధించిన మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ కి సంబంధించి ఆ మీటింగ్ లో వచ్చినటువంటి అంశాలు, వాటి ప్రాధాన్యతలు తెలియజేస్తూ జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు తో కలుపుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అనే దాని మీద కూడా చర్చ నడిచే అవకాశం ఉంది. అలాగే సూపర్ 6 లో భాగంగా సూపర్ 6 కి సంబంధించి గత ఎన్నికలలో హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలకు సంబంధించి ఎన్ని నెరవేర్చాము, ఇంకా వాటిని ఏ విధంగా ఎప్పుడు నెరవేరుస్తాము, వాటిని ఏ విధంగా తీసుకొని వెళ్తాము ప్రజల్లోకి అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఆ ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం అని సూపర్ 6 లోనే హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే అన్నా క్యాంటీన్లు 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వాటి విధి విధానాలు, వాటిని సంబంధించి దానికి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా సంక్షేమానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చించడంతో పాటు నిధులకు సంబంధించిన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. వివిధ కంపెనీలు, అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కంపెనీలు ఏవైతే వాటి నుంచి నిధులకు కేటాయింపు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా స్పష్టంగా కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో తెలియజేసే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ.